హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బీన్స్ పెసరపప్పు కర్రీ చూపిస్తున్నానండి. దీనికోసం బీన్స్ని బాగా కడిగి ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం కొంచెం ఎక్కువ పెసరపప్పుని వేయించుకోవాలి. దీంట్లో ఇంకొంచెం మినప్పప్పు యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా ఆవాలు ఇంకా జీరా కూడా యాడ్ చేసుకుందాం. ఈ పోపు అంతా బాగా ఫ్రై అయ్యేదాకా వేయించాలండి. ఈ బీన్స్ పెసరపప్పు కర్రీ అనేది హెల్త్కి చాలా మంచిదండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. పోపు బాగా ఫ్రై అవనిద్దాం. పోపు అయితే ఫ్రై అయింది. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న బీన్స్ని యాడ్ చేసుకుందాం. ఓకే, బీన్స్ యాడ్ చేశాక ఇంకొకసారి బాగా కలిపేయాలండి, పోపుని కూడా కలిసేటట్టు. దీంట్లో వాటర్ ఉండడం వల్ల మనం ఎక్కువసేపు దీన్ని కుక్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఆయిల్ కూడా తక్కువ అయితే సరిపోతుంది. ఇందులో వాటర్ కంటెంట్ ఉండడం వల్ల హెల్త్కి చాలా చాలా మంచిది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఓకే, ఒకసారి కలిపాం కదా, ఇప్పుడు మనం దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఈ పెసరపప్పు యాడ్ చేయడం వల్ల మనకి బీన్స్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు మనకి ప్రోటీన్ కూడా యాడ్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఇదైతే కుక్ అయిందండి. ఓకే, దీనికి కొంచెం కారం యాడ్ చేసుకుందాం. ఒకసారి కలిపినాక ఒక 2 minutes కుక్ అవనిస్తే సరిపోతుంది. కూర అయితే రెడీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు కూర రెడీ అయింది కాబట్టి మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ బీన్స్ పెసరపప్పు కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఖచ్చితంగా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.